హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల్లో అప్పటికప్పుడు ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే బ్రెడ్తో స్వీట్ ఎలా చేసుకోవాలో నేర్చేసుకుందాం. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది 3 నుంచి 4 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామా. మిక్సీ జార్లో 6 బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా తుంచి వేసుకుంటున్నాను. ఇది మిల్క్ బ్రెడ్ అండి. మీకు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టి కంటిన్యూస్గా మిక్సీ పట్టుకోకుండా పల్స్ ఇస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసి వేడి చేసి తరిగిన బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులు వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇవి వేగినప్పుడు మనకు వాటి నుంచి మంచి అరోమా వస్తుందండి. అప్పుడు వీటిని పక్కకు తీసుకోవాలి. చూడండి, ఇవి దోరగా వేగాయి. వీటి నుంచి మంచి అరోమా కూడా వస్తుంది. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకుందాం. తర్వాత అదే ప్యాన్లో మిక్సీ పట్టుకున్న బ్రెడ్ పౌడర్ వేసుకోవాలి. 6 బ్రెడ్ స్లైసెస్కి మెజర్మెంట్ కప్ ఉంటుంది కదా, దానితో 2 కప్పుల బ్రెడ్ పౌడర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం లో ఫ్లేమ్లో కలుపుకుంటూ 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇది జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుందండి. అలా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకుందాం. తర్వాత అదే ప్యాన్లో 1/2 లీటర్ పాలు వేస్తున్నాను. ఈ పాలను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుంటూ ఇవి 1/2 లీటర్ పాలు కాస్త 1/2 లీటర్ అయ్యే వరకు వీటిని మరిగించుకోవాలి. పాలల్లో మీగడ ఫామ్ అయితే ఆ మీగడని కూడా పాలల్లోకి తీసుకొని అంతా కలిసేలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. చూడండి, పాలు బాగా మరిగి 1/2 అయ్యాయి. 1/2 లీటర్ పాలు కాస్త 1/2 లీటర్ అయ్యాయి. ఇప్పుడు అందులో 1/2 కప్ పంచదార వేసుకోవాలి. 2 కప్పులు బ్రెడ్ పౌడర్కి 1/2 కప్ పంచదార సరిపోతుంది. ఇప్పుడు ఈ పంచదారని పాలల్లో అంతా కలిసేలా కలుపుకుంటూ కరిగించుకోవాలి. చూడండి, పంచదార బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి కలుపుకుందాం. తర్వాత అందులోనే మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని సగం వేసి మిగిలిన సగం పక్కన పెట్టుకుందాము. తర్వాత అందులోనే మనం వేయించుకున్న బ్రెడ్ పౌడర్ వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మిశ్రమం ప్యాన్కి అంటుకోకుండా వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, పాలు బ్రెడ్ మిశ్రమం అంతా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ మిశ్రమం అనేది ప్యాన్కి అంటుకోకుండా వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మిశ్రమం ప్యాన్కి అంటుకోవడం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. వేరొక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా గుంతగా ఉండే ప్లేట్ కాకుండా ఫ్లాట్గా ఉండే ప్లేట్ తీసుకొని మిశ్రమాన్ని మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి లైట్గా ప్రెస్ చేసామంటే అవి అంటుకుపోతాయి, ఊడి రాకుండా ఉంటాయి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్తో నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నిలువుగా, తర్వాత అడ్డంగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వీటిని సపరేట్ చేద్దాం. చూడండి, ఈ విధంగా నైఫ్తో లేపామంటే ఈజీగా ఊడొస్తుంది. ఈ ప్లేట్ గుంతగా ఉంది కాబట్టి నాకు తీయడానికి కొంచెం కష్టంగా అనిపించింది. మీరు ఫ్లాట్గా ఉన్న ప్లేట్లో వేసుకున్నారంటే ఈజీగా ఊడొస్తాయి. చూడండి, ఈ విధంగా అన్నింటినీ స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని సపరేట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీ బ్రెడ్తో స్వీట్ని ఈ విధంగా చేసేసుకోవచ్చు. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి. 3-4 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. పిల్లలకి ఈ స్వీట్ చాలా బాగా నచ్చుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, తక్కువ టైంలో బ్రెడ్తో స్వీట్ ఎలా చేసుకున్నాము. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉండే బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ.